ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ఇదిగోండి నేనైతే కాయలు కోసాను. పండినవి కూడా కోసాను, ఎర్రగా అయ్యాయండి అవి కూడా 2 కోసాను అనమాట. వాటిల్ని ఒక 10 రోజులు అట్టే పెట్టేశాను. పెడితే ఇలా ఎండిపోయినాయి. ఎండిపోయిన తర్వాత వాటిల్ని తొక్క పెచ్చు తీసి చేశానమాట. ఇలా పెంకులాగా కొబ్బరి పీచు ఎలా అయితే వచ్చిందో అలానే వచ్చిందండి దీనికి కూడా. తర్వాత ఇలాగా లోపల గింజని బద్దలు కొడితే ఇదిగోండి ఇలాగ వక్కల్లానే వచ్చాయి. చూడడానికి వక్కల్లానే ఉన్నాయి. అవునో కాదో నాకైతే తెలీదు. నేనైతే గూగుల్ సెర్చ్ చేశానండి. వీటిని ఫోటోలు పెట్టి అలాగా చేస్తే సుపారీలో వాడుకునేవే అని వచ్చిందండి నాకు. కావాలంటే మీరు కూడా సెర్చ్ చేయండి. నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అవునో కాదో అయితే నాకైతే చెప్పండి. ఎందుకంటే నాకు చెప్పిన వాళ్ళకు కూడా అవునో కాదు అని నేను చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.